వైసీపీ నేత కామారెడ్డి నానిని అన్యాయంగా అరెస్టు చేశారని దెందులూరు వైసీపీ ఇన్ఛార్జ్ వైసీపీ నేత అబ్బయ్య చౌదరి ఆరోపించారు. నాని అరెస్టును నిరసిస్తూ అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతుందంటున్న అబ్బయ్య చౌదరితో మా కరెస్పాండెంట్ విజయ్ ఫేస్ టు ఫేస్. చింతనమనేని ప్రభాకర్ దళితుల మీద అటు వెనకబడిన వర్గాల మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు రోజురోజుకి వివాదాస్పదంగా మారుతున్నాయి. దానిలో భాగంగానే ఈరోజు నిన్న మ్యారేజ్ అయినటువంటి కామారెడ్డి నాని అనే వ్యక్తిని ఏలూరు 3 టౌన్ పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. ఈ వివాదం నేపథ్యంలో దెందులూరు వైసీపీ ఇన్ఛార్జ్ కొటార అబ్బయ్య చౌదరి గారు కూడా ధర్నాకి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు ప్రధానంగా ఇక్కడ ధర్నా చేయడం గల కారణం ఏంటి చెప్పండి. ఏమండి, దళిత సోదరులపై ఆ విధంగా మాట్లాడింది చింతమనేని ప్రభాకర్ని అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దళిత సోదరులు పార్టీలకు అతీతంగా ఎంతోమంది ఉద్యమాలు చేసి అందరూ కూడా బంధులు చేసి ఈరోజు ఎన్నో పోలీస్ స్టేషన్లు అతనిపై కంప్లైంట్లు ఇస్తే అతన్ని అరెస్ట్ చేయకుండా అతన్ని అరెస్ట్ చేసే దమ్ము లేక చంద్రబాబు నాయుడుతో కుట్రబన్ని లోకేష్తో కుట్రబన్ని దీనికి రాజకీయ రంగు పొలవాలని చెప్పి ఈరోజు మొన్న కత్తుల రవి దళిత నాయకులైన కత్తుల రవిని అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాదు నిన్నే పెళ్లి జరిగి ఇవాళ రిసెప్షన్ జరిగి కాలక పారాని కూడా ఆరని కామారెడ్డి నాని 15,000 మందితో ఇప్పుడే రిసెప్షన్ జరిగి అత్తోరింటికి వెళ్తూ ఉంటే దారిలో అడ్డగించి మరి ఈ విధంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. తను ఏ పాపం చేశాడండి? ఒక వాట్సాప్ గ్రూప్లో ఇతను రీట్వీట్ చేశాడంట. దమ్ము ధైర్యం ఉందా నీకు చింతమనేని ప్రభాకర్? చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా. ఫేస్బుక్ గ్రూప్లో వేలాది మంది రీట్వీట్లు చేశారు. వేలాది మంది దళితులు దీని గురించి మెసేజ్లు పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే దమ్ము ఈ చంద్రబాబు నాయుడుకి ఉందా? ఆ దమ్ము లేక ఈరోజు రాజకీయ రంగు పురవాలని చెప్పి మొన్న కత్తుల రవిని ఈరోజు కామారెడ్డి నాని అరెస్ట్ చేయమైంది. మేము ఎంతో శాంతియుతంగా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి 144 నోటీస్ అన్నా ఇచ్చి పెళ్లికి ఇవాళ అయ్యింది. మీ పోలీసులు కూడా అడగడం జరిగింది. మీ పిల్లలకి కనుక పెళ్ళి అయ్యి ఈ విధంగా జరిగితే ఈ విధంగా అరెస్ట్ చేస్తారా? తను చేసిన అన్యాయం ఏముంది? తను ఏమన్నా అన్యాయం చేశాడా? వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాడు అంటున్నారు. వేలాది మంది 10,000 నుంచి 20,000 మంది వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు పెట్టడం జరిగింది. ఎక్కడ కామారెడ్డి నాని దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ప్రభాకర్కి ఓటమి భయం పట్టుకుంది. ఆ ఓటమి భయం గురించి ఈ విధంగా అరెస్టులు చేస్తూ ఉన్నాడు. ప్రభాకర్కి చెప్తూ ఉన్న ఖబర్దార్ చింతమనేని, నువ్వు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకో అని తెలియజేస్తూ ఉన్నాను. అంటే పోలీసులు ఇది బెయిలబుల్ సెక్షన్ అని చెప్తున్నారా, లేకపోతే ఏం చెప్తున్నారు ఈ కేసు మీద పోలీసులు నేను అడుగుతుంటే? బెయిలబుల్ సెక్షనేనండి. బెయిలబుల్ సెక్షన్ కాపాడడం ఏంటండి? బెయిలబుల్ సెక్షనే. వాళ్ళకి పైనుంచి ఒత్తిడి వస్తుంది. నేను డిఎస్పీ గారితో మాట్లాడటం జరిగింది. డైరెక్ట్గా డిఐజీ గారికి నేనే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను. వర్మ గారు, మీరు మీ పిల్లోడు ఈ సిచ్యువేషన్లో ఉంటే మీరు ఆలోచించండి. ఒక వాట్సాప్ గ్రూప్ మెసేజ్ పెట్టాడని చెప్పి ఇవ్వాలే పెళ్ళైన వ్యక్తిని ఈ విధంగా ఇంత దారుణంగా అరెస్ట్ చేస్తారా అని చెప్పి డిఐజీ గారిని రిక్వెస్ట్ చేస్తే నేను యాక్షన్ తీసుకుంటాను, నేను వదిలించే కార్యక్రమం చేస్తానని చెప్పారు. మేము అక్కడ గంట పైన వెయిట్ చేసి మాకు న్యాయం జరగట్లేదని, ఇక మాకు ఈ పోలీసులతో న్యాయం జరగదు, తప్పకుండా ఇది పైనుంచి చంద్రబాబు నాయుడు ఒత్తిడి చేస్తూ ఉన్నాడు, రాజకీయ రంగు పులవాలని చూస్తూ ఉన్నాడు అని చెప్పి అక్కడ న్యాయం జరగట్లేదని చెప్పి ఇక్కడికి వచ్చి ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం. కెమెరామెన్ సీనుతో విజయ్, ప్రైమ్ న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.